తెలంగాణ భూమిని, తెలంగాణ సంపదని, తెలంగాణ రాజ్యాన్ని, ఒక రాజ్యం తయారు కావడానికి గండ్రగొడ్డలు భుజం మీద పెట్టుకుని తిరిగిండు కేసీఆర్. తెలుసా ఆయన పోరాటం మీకు ఎట్లా కనపడిందో నాకు తెలియదు. భుజం మీద గండ్రగొడ్డలు పట్టుకుని తిరిగిండు అతను. ఎందుకోసం? ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలుగా నరికి పారేయాలి. ఎందుకో? వైష్ణవ భక్తుడైన కేసీఆర్ తన రాజ్యాన్ని, తెలంగాణ గడ్డ మీద వెలమరాజుల రాజ్యాన్ని, రాచకొండ సింగభూపాలుడి వారసుడుగా కె చంద్రశేఖరరావు తెలంగాణ రాజ్యాన్ని నిర్మాణం చేసి దాని మీదుగా ప్రధానమంత్రి పీఠాన్ని కొట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని గొడ్డలు తీసుకొని నరికిండు 2 ముక్కలు. ఈ పిచ్చోళ్ళకి తెలంగాణ రాష్ట్ర సాధన అన్నాడు. నాకు ఈ కథ ముందే తెలుసు.